నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఐస్ క్యూబ్ ని వేసవిలోనే ఎక్కువగా వాడుతుంటారు. చలికాలంలో వాటి జోలికే పోరు. ఐస్ క్యూబ్ ప్రయోజనాలు తెలిస్తే ఏ కాలంలో అయినా వాడాలనిపిస్తుంది. మరి ఐస్ క్యూబ్స్ వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకునే ముందు డిజైనర్ ఈ కాన్సెప్ట్ చూద్దాం. నా పేరు శిరీష. నేను డీకే జ్యువెలరీ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం జుమ్కాస్లో పోటా వర్క్ జుమ్కాస్ చూద్దామండి. వెరైటీ ఇది కంప్లీట్లీ పోటా స్టోన్స్, అన్కట్ స్టోన్స్ యూస్ చేసి ట్రెడిషనల్గా డిజైన్ చేసిన జుమ్కాస్ అండి. చక్కగా మధ్యలో ఫ్లవర్ ఇచ్చి దానికి అటాచింగ్ ఒక అమ్మవారి డిజైన్ ఇచ్చి కింద జుమ్కా ఇచ్చారండి. దానికి గోల్డ్ బీడ్స్ యాడ్ చేసి కంప్లీట్గా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. ఇది కంప్లీట్లీ పోటా ట్రెడిషనల్ బ్రైడల్ వేర్ జుమ్కాస్ అండి. ఇవి మ్యారేజ్లో హాఫ్ సారీస్ మీదకి బ్రైడల్ వేర్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇది కంప్లీట్ ఒరిజినల్ రియల్ గోల్డ్ లానే ఉంటుంది ఫినిషింగ్. ఈ జుమ్కాస్ చూసారు కదా, ఇవి కంప్లీట్లీ డైమండ్ జ్యువెలరీ జుమ్కాస్ అండి. ప్యూర్ సీజెడ్స్ అండ్ ఎమరాల్డ్స్ యూస్ చేసి చేశారు. ఈ డిజైన్ ఎలా ఉందంటే కింద పుట్ట తీసేస్తే మనకి ఒక డ్రాప్ వేసుకుంటే చాన్బాలీలా యూస్ చేసుకోవచ్చు. ఇంత హెవీగా పెద్దగా మనం పెట్టుకోవద్దు అనుకుంటే, లేదా బ్రైడల్ వేర్లో కంప్లీట్ ఫినిషింగ్ ఇంత హెవీ వేసుకున్నప్పుడే చక్కగా అందంగా ఉంటుంది కాబట్టి ఈ బుట్టను కూడా ఉంచవచ్చు. ఎట్లా అయినా ఇది కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం మనం. ఈ డిజైన్ చూసారు కదండి మీరందరూ. కుందన్ అండ్ పర్ల్స్ వచ్చి కుందన్ పీసెస్కి పైన స్టడ్స్కి మధ్యలో ముత్యాలు అటాచ్ చేసి డిజైన్ చేసిన జ్యువెలరీ అండి. ఇది వెస్ట్రన్ వేర్కి ట్రెడిషనల్కి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా కంప్లీట్లీ కుందన్ స్టోన్స్ అండి. కింద కూడా మనం స్టోన్ వెరైటీని బట్టి కింద ముత్యాలు యూస్ చేయకుండా రెడ్ బీడ్స్ యూస్ చేసి కింద ఫినిషింగ్ ఇచ్చాం మనం. ఇది ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్ మీదకి. అది బాగుంటుంది. ఇది హాఫ్ శారీస్ మీదకి కూడా బాగుంటుందండి. వేరే డిజైన్ చూద్దాము. ఈ డిజైన్ చూసారు కదండి, ఇది ఫ్యాషన్ జ్యువెలరీలో లాగా డిజైన్ చేసిన జ్యువెలరీ. కుందన్ స్టడ్స్కి కింద గ్రేప్స్ లాగా ముత్యాలు డిజైన్ చేసి వెనకాల నుంచి కూడా వెనకాల కూడా మనకి లాంగ్గా వచ్చేటట్లు పర్ల్స్ చైన్స్తో యాడ్ చేసి డిజైన్ చేసామండి. ఇది చాలా ఈ డిజైన్ కూడా బాగుంటుంది. మనకి సింపుల్ డ్రెస్సెస్ మీదకి సింపుల్ పార్టీ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. శారీస్ మీదకి కూడా మామూలు ఫ్యాన్సీ శారీస్ మీదకి కూడా ఈ ఇయర్ రింగ్స్ బాగుంటాయండి. కంప్లీట్లీ కుందన్ వర్క్ స్టడ్స్ అండి. దాన్ని మనము ఇవన్నీ చేసి డిజైన్ చేసాము. ఫ్యాషన్ జ్యువెలరీ అండి ఇది. ఇవి లాంగ్ ఇయర్ రింగ్స్ అండి. కంప్లీట్లీ వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటాయి. అలాంగ్ విత్ మనము శారీస్ మీదకి ట్రెడిషనల్ వేర్కి కూడా బాగా కనిపిస్తాయి. కంప్లీట్లీ బకెట్ స్టోన్స్ యూస్ చేసి ఫినిషింగ్ కంప్లీట్లీ డైమండ్ ఫినిషింగ్ ఇచ్చి తయారు చేసిన డిజైన్ అండి. ఇది లాంగ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఈ డిజైన్ వైట్ గోల్డ్, ఇది కూడా డైమండ్ జ్యువెలరీతో కలిపి పెట్టుకునే డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్ అది ఏం వేసుకోకుండా సింపుల్గా ఈ ఒక్క ఇయర్ రింగ్స్ వేసుకుంటే కూడా మన వేసుకున్న డ్రెస్కి కంప్లీట్ లుక్ వస్తుందండి. ఇది కంప్లీట్ యాక్సెసరీలకి ఒక్కటి వేసుకున్నా కూడా చాలన్నమాట. నెక్స్ట్ డిజైన్ చూసారు కదా, బ్యూటిఫుల్ చాన్బాలీస్ అండి. చాలా మంచి ఫినిషింగ్ వచ్చిన చాన్బాలీస్ ఇవి. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ చాన్బాలీస్ అండి. ఇవి కూడా మనం ఈ ఒక్క చాన్బాలీస్ పెట్టుకుంటే మనం ఇంకా వేరే నెక్లెస్ పీసెస్ కానీ వేరే ఇంకా జ్యువెలరీ కానీ అవసరం ఉండదు. కంప్లీట్లీ ఈ ఒక్కటే మనకి కంప్లీట్ నిండుదనం ఇస్తుంది కాబట్టి డ్రెస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్ చాన్బాలీస్ అండి. చాలా మంచి జాలీ వర్క్ చెక్కుడుతో రూబీస్, ఎమరాల్డ్స్, పర్ల్స్ యూస్ చేసి డిజైన్ చేసిన పీస్ అండి. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్. ఈ ఒక్క చాన్బాలీస్ పెట్టుకుంటే కూడా మనకి వేరే జ్యువెలరీ అవసరం ఉండదు. సింపుల్గా ఇది ఒక్కటి పెట్టుకుని కూడా మనం పార్టీ అటెండ్ చేయొచ్చు.
ఇప్పటి వరకు మనం మ్యాట్ ఫినిషింగ్, డైమండ్ ఫినిషింగ్ అన్నీ చూసాం కదా. ఇది ఇప్పుడు అమ్మాయిలు కాలేజ్ గోయింగ్ గర్ల్స్లో కానీ ఈ వెస్ట్రన్ డ్రెస్సెస్కి ఇష్టపడే ఫినిషింగ్ అండి. విక్టోరియన్ జ్యువెలరీ అంటారు దీన్ని. ఈ కలర్ ఎప్పటికీ ఇలానే ఉంటుందండి ఈ జ్యువెలరీది, ఇది అసలు మారదు. దాంట్లో ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిందంతా హై డిఫైన్ సీజెడ్స్ విత్ బకెట్ స్టోన్స్ డిజైన్ యూజ్ చేశారనమాట. మొత్తం అంతా జాలీ వర్క్ యూజ్ చేశారు. ఇది లాంగ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది కూడా మనం వెస్ట్రన్ గౌన్స్ మీదకి కానీ సింపుల్ శారీస్ మీదకి, సింపుల్ పార్టీ శారీస్ మీదకి ఇది ఒక్క పీస్ వేసుకుని, వేరే నెక్ పీస్ కూడా అవసరం లేదు, ఒక్క పీస్ వేసుకుని వెళ్తే చాలా ఎలిగెంట్గా కనపడుతుంది. ఇన్ని వెరైటీస్ చూసాము. ఇప్పుడు ట్రెడిషనల్, ఇప్పుడు అంతా ముత్యాలతో వస్తుంది. ఇది కంప్లీట్లీ ట్రెడిషనల్ జుమ్కాస్ అండి. ఎమరాల్డ్ స్టోన్స్ యూస్ చేసి ట్రెడిషనల్ మ్యారేజ్ పార్టీస్కి కానీ హాఫ్ శారీస్లోకి కానీ పెట్టుకునేలాగా డిజైన్ చేశారు. ఇప్పుడు జుమ్కాస్ కానీ చాంద్బాలీస్ కానీ ఎన్ని లైన్స్ ముత్యాల లెంత్ పెంచితే అంత ట్రెండ్, అంత క్రేజ్ ఉంది వీటికి. సో ఎక్కువ ముత్యాల లైన్స్ యూస్ చేసి డిజైన్ చేసిన పీస్ అండి. మొత్తం బుట్టకి, స్టడ్కి రెండిట్లకి కూడా ఎమరాల్డ్ స్టోన్సే యూస్ చేసాము. దీన్ని ఇంకా మనం కస్టమైజ్ చేసి ఇంకా లెంత్ పెంచాలంటే కూడా పెంచవచ్చు. మొత్తం ట్రెడిషనల్ డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతుందండి ఇది. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక దెబ్బ తగిలినప్పుడు నొప్పి, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతాయి. ఆ పరిస్థితిలో ఐస్ క్యూబ్ని దెబ్బ తగిలిన ప్రాంతంలో రుద్దాలి. ఇలా చేస్తే ఉపశమనంతో పాటు రక్తం గడ్డకట్టడం ఆపుతుంది. శరీరం కాలిన వెంటనే ఐస్ క్యూబ్తో గాయాలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానుతుంది. ఐస్ క్యూబ్తో రుద్దడం వల్ల మంట కూడా తగ్గుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు దివ్య. మనం సిరి కలెక్షన్స్లో ఉన్నాము. ఇది బేసిక్గా ఫ్యాబ్రిక్ స్టోర్ అండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ మనకి దొరుకుతాయి. మనం ఫ్యాబ్రిక్స్తో మనం ఏది ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇది జార్జెట్ శారీ అండి, ఎల్లో కలర్ జార్జెట్ శారీ. దీని మీద వచ్చేసి గ్రే కలర్ అంటే చీకు కలర్ షేడ్లో మనం జూట్ స్ట్రైప్స్ దీనికి మనం ఇచ్చాము. ఇది కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్, కొత్తగా మనకి లేటెస్ట్గా అనిపిస్తుంది. జూట్ అండ్ జార్జెట్ మిక్స్డ్లో స్ట్రైప్స్, జూట్ స్ట్రైప్ విడిగా వస్తుంది, జార్జెట్ స్ట్రైప్స్ విడిగా వస్తుంది. ఆల్టర్నేటివ్గా దీన్ని మనం ఇచ్చాము. ఇది శారీ లాగా మనకి చాలా బాగా కనిపిస్తుందండి ఈ షేడ్ మనం శారీకి. దీనికి బ్లౌజ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఇట్లా ప్లెయిన్ కలర్ చీకు మీద బటర్ఫ్లైస్ వచ్చేలాగా కొంచెం మల్టీ షేడ్తో అందులో ఎల్లో కలర్ కూడా కనిపించేలాగా మనం దీన్ని సెట్ చేసుకున్నాము. దీనికి పీచ్, ఆరెంజ్ షేడ్, బ్లూ, ఎల్లో షేడ్ కనిపించేలాగా, ఎల్లో ఇందులో వస్తుంది కాబట్టి దీనికి మ్యాచింగ్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్. బట్ దీని మీద వేసి చూపించేసరికి బ్లౌజ్గా ఇది మన మీద చాలా బాగా కనిపిస్తుంది. చిన్న గోల్డ్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ లాగా కూడా బటర్ఫ్లైకి అవుట్లైన్ ఇచ్చాం మనం నీట్గా. ప్రతి బటర్ఫ్లైకిను మనం అవుట్లైన్గా డిఫైన్డ్గా కనిపించేకి మనం ప్రతిదానికిను అవుట్లైన్గా గోల్డ్ జరీ వర్క్తో మనం ఇచ్చాం. దీనికి ఎల్లో శారీ మీద ఇది బ్లౌజ్ లాగా చాలా బాగా సూట్ అవుతుందండి. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. కింద ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకొని పైన యోక్ పార్ట్కి వచ్చేసరికి ఇది మనం బటర్ఫ్లైస్ లాగా పైన యోక్కి సరిపోతుంది. లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి జూట్ సిల్క్ శారీ అండి. ఇది గ్రీన్ కలర్ మీద చిన్న స్టోన్ వర్క్తో మనం దీనికి మొత్తం ఆల్ ఓవర్ శారీకి ఇచ్చాము. కింద వచ్చేసరికి స్టోన్ వర్క్ హెవీగా ఇచ్చామండి. కింద స్టోన్ వర్క్ హెవీగా ఇచ్చేసి పైన వచ్చేసి అక్కడక్కడ దీనికి అలా సెట్ చేసేసాము. శారీకి ఇది చాలా బాగా కనిపిస్తుందండి. మీద వేసుకోగానే రెగ్యులర్ గ్రీన్ షేడ్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఈ గ్రీన్ షేడ్ వచ్చేసరికి. దీనికి వచ్చేసి బ్లౌజ్ మనము ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రా సిల్క్ మీద కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. అన్ని డిఫరెంట్ కలర్ థ్రెడ్స్తో మనం చిన్న బాక్సెస్ లాగా మనం చూస్తున్నాము, చిన్న యూనిట్స్. ఇది వచ్చేసి ప్రతి
థ్రెడ్ కలర్, ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి. ఈ థ్రెడ్ వర్క్ని మనం డిఫైన్డ్గా మనం డిఫరెన్షియేట్ చేయడానికి గోల్డ్ కలర్ జరీతో మనం దాన్ని ప్రతి యూనిట్కి దీనికి అవుట్లైన్ లాగా దీనికి ఇచ్చాం ఫ్యాబ్రిక్కి. ఇది మల్టీ కలర్ లాగా అనిపిస్తుంది, కొంచెం గ్రీనర్ షేడ్స్లోనే దూరం నుంచి చూడంగానే. ఈ శారీకి ఇది చాలా మ్యాచింగ్ అనిపిస్తుందండి. చూసారు కదా, ఈ గ్రీన్ షేడ్ శారీకి దానికి మల్టీ కలర్, గ్రీనర్ షేడ్స్లోనే మల్టీ కలర్ యూస్ చేసి మనం దీన్ని ఎలా సెట్ చేసుకున్నామో పక్కన చూడంగానే దీనికి బాగా కనిపిస్తుందండి. దీనికి బ్లౌజ్ చాలా బాగా సూట్ అవుతుంది. ఇది వచ్చి బెనారస్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి. సిల్వర్ షేడ్స్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఎక్కువ యూస్ చేసే క్రేజీ షేడ్ అండి. సిల్వర్ వచ్చేసి మనం క్రేజీగా యూస్ చేస్తున్నాము. దీని మీద వైట్ మీద సిల్వర్ చెక్స్ ఇచ్చాం మనము సిల్వర్ దాంతో. అలాగే కింద కడి బార్డర్ లాగా సిల్వర్లోనే కంప్లీట్గా వీవింగ్లోనే వస్తుంది. ఇది బెనారసీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఇది శారీ లాగా మనం బాగా సెట్ చేసుకోవచ్చు. శారీకి చాలా బాగా కనిపిస్తుందండి ఫంక్షన్ వేర్కి. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం ఎలా సెట్ చేసుకున్నా బాగుంటుంది. ప్లెయిన్ వైట్ కాబట్టి డార్కర్ షేడ్స్ బ్లౌజ్కి ఏ షేడ్ అయినా బాగుంటుంది. ఈ శారీకి వచ్చేసి మనం ఇది ప్యూర్ పింక్ బెనారసీ సిల్క్ అండి. దీని మీద బుటా మనము గోల్డ్ సిల్వర్ బుటాతో మనం దీనికి బుటాస్ లాగా ఇచ్చుకున్నాము. పింక్ కలర్ దాని మీద సిల్వర్ జరీ వచ్చేలాగా మనం బుటాస్ ఇచ్చుకున్నాం. దీని మీద సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి ఇది సిల్వర్ బుటా కూడా వచ్చింది. దీని మీద కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్రైట్గా వేసాము బ్లౌజ్. సిల్వర్ బుటాతో మ్యాచింగ్ అయ్యి చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఫంక్షన్స్కి, పార్టీ వేర్స్కి ఇది వేసుకోగానే చాలా ఎలిగెంట్గా కనిపిస్తామండి. సింపుల్గా ఉంటుంది. వైట్ శారీయే కదా, ప్లెయిన్గా, ఎక్కువ హంగామా ఏమీ లేదు, ప్లెయిన్గా అనిపిస్తుంది. కానీ బ్లౌజ్తో దీనికి మనం దీన్ని అందం తీసుకొని రావచ్చు. ఇది వచ్చి ప్లెయిన్ బ్లూ కలర్ శారీ అండి. దీనికి చిన్న కడి బార్డర్ వస్తుంది. దాని మీద చిన్న స్టోన్ వర్క్ ఇచ్చుకున్నాం. కంప్లీట్గా మనకి ప్లెయిన్గా అనిపించకుండా చిన్న స్టోన్ వర్క్ దీనికి స్టిక్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాం. ఓవరాల్ శారీకి అలాగే వస్తుంది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్గా మనం వేసుకుంటే హెవీగా బాగుంటుంది. శారీ సింపుల్గా ఉంది కదా, అందుకని బ్లౌజ్ హెవీగా తీసుకోవాలి మనం. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా నెమిలి పించాలు మనం తీసుకున్నాం అనుకోండి, పింక్ మీద బ్లూ కలర్స్తో 2 బ్లూ షేడ్స్తో వచ్చే నెమిలి పించాలండి. ఇవి మొత్తం నెమిలి పించాలే వస్తుంది ఆల్ ఓవర్గా. మొత్తం సెమీరా సిల్క్ మీద, సెమీరా సిల్క్ అండి ఈ ఫ్యాబ్రిక్. సెమీరా సిల్క్ మీద మొత్తం జరీతో మన థ్రెడ్ వర్క్తో నెమిలి పించాలు దీనికి అన్నిటికీ వచ్చేసాయి. ఇది వచ్చేసి బ్లౌజ్గా మనకి చాలా బాగుంటుందండి. దీనికి కంప్లీట్గా కాంట్రాస్ట్గా అనిపిస్తుంది. అదే బ్లూ షేడ్ పింక్ మీద వచ్చింది కాబట్టి బాగా కనిపిస్తాము. హెవీ బ్లౌజ్ అండి. ఈ కాంబినేషన్ వచ్చేసి మనం శారీస్ లాగే కాకుండా ఫ్రాక్స్ కానో క్రాప్ టాప్స్ కానో మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్స్తో అదే అడ్వాంటేజ్ అండి. ఎలా ఉన్నా సరే ఏది కావాలన్నా, ఏ వెరైటీ కావాలన్నా మనం దీనికి సెట్ చేసుకొని కుట్టించుకోవచ్చు. ఇది వచ్చేసి జర్నా సిల్క్ అండి. ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. మరీ ఫాలీ కాదు, అలా అని మరీ స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కాదు. జర్నా సిల్క్ మీద ఇదంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చాము కంప్లీట్గా. ఇది ఏవైతే కనిపిస్తున్నాయో మనకి కంప్లీట్గా ఫ్లోరల్ టైప్ లాగా మనం దీనికంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చాం. ఇది వచ్చేసి కింద మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చామండి. కింద కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాం. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్కి కానీ, శారీస్కి కానీ ఇలా అన్నా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూ నెట్ అండి. దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాము. బాగా బుటీస్ లాగా, బంచెస్ లాగా వచ్చేలాగా జరీతో బంచెస్ లాగా ఇక్కడంతా ఇచ్చాము. చిప్ వర్క్ వస్తుందండి వీటికి. చిప్ వర్క్, థ్రెడ్ వర్క్, జరీ వర్క్తో మొత్తం బంచెస్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్గా ఉండడానికి కింద బార్డర్ లాగా వేసామండి ఫ్యాబ్రిక్కే. రెడ్ కలర్ బార్డర్ మీద చిప్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. దీనికి ఫినిష్డ్గా అనిపించడానికి 1 సైడ్ గోల్డ్ పైపింగ్ ఇచ్చాము, 1 సైడ్ రెడ్ పైపింగ్ ఇచ్చామండి. రెండు సేమ్ కాకోకుండా కాంట్రాస్ట్గా మనకు కనిపించడానికి. రెడ్ కలర్ బార్డర్ కదా, దీనికి కాంట్రాస్ట్గా మనకి గోల్డ్ కలర్ పైపింగ్ బాగా కనిపిస్తుంది. కింద గోల్డ్ వచ్చింది కాబట్టి దీనికి రెడ్ కలర్ కాంట్రాస్ట్గా బాగా కనిపిస్తుంది పైపింగ్. 2 డిఫరెంట్ పైపింగ్స్ ఇచ్చాము ఇక్కడ. ఇది వచ్చేసి బేస్ ఫ్యాబ్రిక్గా మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. శారీకి బాగుంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ కింద మనం రెడ్ ఇచ్చాం కదా, దీనికి సేమ్ రెడ్ కలర్తో మనం బ్లౌజ్ ఇలా సెట్ చేసుకోవచ్చు. చిన్న బుటాస్ వస్తాయండి సెమీరా సిల్క్ మీద. దీనికి కాంట్రాస్ట్గా రెడ్ బాగా కనిపిస్తుంది. బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా, దీన్ని మనం సూట్ అయ్యేలాగా దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి
కేవలం శారీకనే కాకోకుండా లాంగ్ ఫ్రాక్స్కి, చిన్నపిల్లల లంగాలకు కానీ లేదంటే క్రాప్ టాప్స్కి, లంగావనికి మనం ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు. బార్డర్ వచ్చేసరికి డిఫైన్డ్గా అందంగా కనిపించే ఫ్యాబ్రిక్స్ అండి ఇవి. కాంట్రాస్ట్ బ్రైట్ కలర్స్, ఫంక్షన్ వేర్కి ఎలాగన్నా మనం వాడచ్చు. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు కిచ్కిచ్మంటూ ఇబ్బంది పెడుతుంటుంది. ఐస్ క్యూబ్ని తీసుకుని గొంతు పైభాగంలో మెల్లగా రుద్దితే విముక్తి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ దొరుకుతుంది. చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. నొప్పి ఉన్న చోట ఐస్ క్యూబ్ను 2 నిమిషాల పాటు ఉంచాలి. రోజు 10 సార్లు చేస్తే నొప్పి మటుమాయం. ఇక ముక్కు మీద దెబ్బ తగిలినప్పుడు రక్తం రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఐస్ క్యూబ్ని వాడితే రక్తస్రావం ఆగుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నా పేరు స్వర్ణ. నేను మాస్టర్స్ చేశాను కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో. మా డాడీకి కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉండేది. మా డాడీ దగ్గరే కొన్ని రోజులు వర్క్ చేశాను. బట్ మీన్వైల్ నేను ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఆ వర్క్ ఆపాల్సి వచ్చేది. ఆ ప్రెగ్నెన్సీ అయిపోయాక నేను ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అనుకునే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, తన పేరు రమ్య, తను కలిసి ఇద్దరం మాట్లాడుకుని కూర్చుని ఏదో ఒకటి చేద్దాము అని అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పేరు వేణు, తను వచ్చేసి మాకు ఒక ఐడియా ఇచ్చారన్నమాట. వై డోంట్ యూ గెట్ ఇన్ టు ప్లాంట్స్, సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్ అని. దాంట్లోకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జనాలు మోర్ ఇంటూ ప్లాంట్స్ అవుతున్నారు. అండ్ ఈవెన్ వీ లవ్ ప్లాంట్స్ కదా, ఎందుకు ప్లాంట్స్లోకి దిక్కకూడదు అంటే మేము ఫైనల్గా ప్లాంట్స్ అని అనుకున్నాము. సో ఇనీషియల్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్స్తోనే స్టార్ట్ చేసాము. కొన్ని మెల్లగా ఇంట్లో ఆర్డర్స్ వచ్చేవన్నమాట. గిఫ్టింగ్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఏదైనా వాళ్ళ ఇంట్లో స్పేస్ కానీ మెల్లమెల్లగా మాకు అలా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసాము పీస్ లిలీ అనేది. 1 year ఇంటి నుండే వర్క్ చేసేవాళ్ళం, ఎవ్వరూ లేకుండా. నేను మా పార్ట్నరే ఇద్దరం కలిపి ప్రతి చిన్న వర్క్ స్క్రాచ్ నుండి చిన్న పనులు కూడా మేమే చూసుకునే వాళ్ళం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మా ఎగ్జిబిట్ హైకు అని ఒక రెస్టారెంట్లో పెట్టాము. మెల్లగా సెల్ఫ్ వాటరింగ్ కానీ, టెరేరియంస్ కానీ, కొన్ని ఫ్యూ అదర్ కాన్సెప్ట్స్తో హైకు అనే రెస్టారెంట్లో పెట్టడం మెల్లమెల్లగా హైకు నుండి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. హైకులో సేల్ అవ్వేయి. అలా స్టార్ట్ అవ్వి తర్వాత చాప్టర్ 1 అని తాజ్ కృష్ణాలో ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాము. దాని నుండి మెల్లగా మాకు ఆర్డర్స్ వర్డ్ టు వర్డ్ వచ్చి తర్వాత మేము పెట్టిన ప్రతి ఫోటో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అందరూ నచ్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ పెట్టారు. ఇనీషియల్ స్టేజెస్లో మాకు బాగానే స్ట్రగుల్ ఉండేది. ఎలా అంటే నాకు వచ్చేసి చిన్న బేబీ 5 month old బేబీ ఉండేవాడు. సో వర్క్ బ్యాలెన్స్ కొంచెం కష్టమయ్యేది. బట్ మా పార్ట్నర్ కొంచెం అడ్జస్ట్ చేస్తూ, తను పాపం ఎక్కువ వర్క్ చేస్తూ నన్ను తక్కువ చేస్తూ అట్లా ఇద్దరం కలిపి ఎప్పుడైనా కలిసి ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసేవాళ్ళం. బట్ లేటర్ ఆన్ కొంచెం బాగా పెద్దగా అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇద్దరం హ్యాడ్ టు పుష్ ఇన్ టుగెదర్ అండ్ we started it well. ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు హ్యాపీగా మేము బిజినెస్ పెడుతున్నాము అన్నట్టు ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా స్టార్ట్ చేసాము. బట్ తర్వాత సేల్స్ అవుతూ కొద్దీ మాకు ఇంకొంచెం చేయాలి అని ఉండేది. బట్ లేటర్ ఆన్ ఆఫ్టర్ 3-4 months కొనుక్కున్నాక మాకు కాల్స్ వచ్చాయి, ఇలా మొక్కలు చనిపోయినాయి అని, లేకపోతే మాకు ఎలా మెయింటైన్ చేయాలో రావట్లేదని. యాక్చువల్లీ అయితే ఈ మొక్కలు వెరీ ఈజీ టు మెయింటైన్. ఇట్స్ ఆల్ మన చేతిలోనే ఉంటుంది. అవి చచ్చిపోయినా బతికినా మన చేతిలోనే ఉంటాయి. కొన్నిటికి తక్కువ వాటర్ కావాలి, కొన్నిటికి ఎక్కువ వాటర్ కావాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆపోజిట్ చేసేస్తారనమాట. సో వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవి చచ్చిపోతున్నాయి అని వచ్చేవాళ్ళు. ఇనీషియల్గా మేము టెన్షన్ పడేవాళ్ళం, అబ్బా ఎందుకు మొక్కల్లోకి వచ్చాము, మనం
ప్రతిదీ చనిపోతున్నాయని ఎందుకు వస్తున్నాయి అట్లా అనుకునే వాళ్ళం. బట్ మాకు కొన్ని 6 months అయ్యాక మా దగ్గర బాగానే ఉండేవి. సో మాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే మెయింటెనెన్స్ ఇష్యూ వల్లే అవి ప్రాబ్లం అవుతున్నాయి అన్నట్టు. దేనికి అండర్ వాటర్ దేనికి ఓవర్ వాటర్ చేయాలో తెలుసుకుని దాన్ని బతికించుకుంటే అన్నీ బాగుంటాయి. పీస్ లిల్లీ అనేది మేము 2016 అక్టోబర్లో స్టార్ట్ చేసాము. ఇద్దరం మాకు అసలు 0 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. మెయిన్గా నేను రమ్య ఇద్దరమే చేసుకునే వాళ్ళం ప్రతిదీ. కొంచెం ఎప్పుడైనా చిన్న హెల్ప్ అలా కావాలి అంటే మా హస్బెండ్సో లేకపోతే మా అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మోస్ట్లీ 95% మాత్రం నేను తనే చేసుకునే వాళ్ళం. లేటర్ ఆన్ 1 year మొత్తం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎవరు ఎంప్లాయీస్ లేకున్నారు. స్టోర్ ఓపెన్ చేసినప్పుడు మేము 3 అమ్మాయిలను హైర్ చేసుకున్నాము. సో మేము అనుకుంటున్నాం ఫ్యూచర్లో కూడా ఎవరినైనా హైర్ చేసుకుంటే మేము మాత్రం జాబ్స్ అమ్మాయిలకే ఇద్దాము అనుకున్నాం. నేను ఇన్ని రోజులుగా అబ్జర్వ్ చేసింది పీపుల్ గురించి అయితే ఏంటి అంటే ఎప్పుడు 2 set of people ఉంటారు. సపోజ్ మీరు వర్క్ చేస్తే ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటారు. సపోజ్ వర్క్ చేయకపోతే ఎప్పుడు ఇంట్లో కూర్చుంటుంది ఏం చేయట్లేదు అంటారు. సో ఎవరి గురించి ఆలోచించకుండా మీ సెల్ఫ్ గురించి మీరు వర్క్ చేసి మీకు ఏమైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. మేమైతే అంతే. మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఇట్లా న్యూ బార్న్ బేబీని పెట్టుకుని వర్క్ చేయడము అసలు అవసరం ఆ వర్క్ ఇది అది అనేవాళ్ళు. బట్ అవన్నీ పట్టించుకోకుండా మేము ముందరికి వెళ్ళడం వల్లే ఇంత దూరం రాగలిగామని వి థింక్ సో. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక కింద పడినప్పుడు శరీరంలోని ఏదైనా భాగం బెనుకుతుంది. దాంతో ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఐస్ క్యూబ్ని దెబ్బ తగిలిన చోట ఉంచితే వాపు తగ్గుతుందంటున్నారు వైద్యులు. మరి మనకి ఇంత మేలు చేస్తున్న ఐస్ క్యూబ్స్ని ఏ కాలమైనా వాడితే మంచిదే. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.